అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తోటకూరతో పకోడీలు చేస్తున్నాను. తోటకూర చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? తోటకూరతో పకోడీలు అనమాట. ఈ మధ్య నేను వీడియోలు ఏం చేయట్లేదండి. నేను ఇంచుమించుగా 1 మంత్ నుంచి అయితే అసలు వీడియోసే చేయట్లేదు. టైఫాయిడ్ ఫీవర్ రావడం, చిన్నగా బైక్స్ గిట్టే పడిపోవడం, ఈ కారణాల వల్ల నేను 1 మంత్ నుంచి వీడియోస్ చేయట్లేదు. పిల్లలు ఏదైనా టేస్టీగా కావాలంటే తోటకూరతో పకోడీలు చేస్తాను. సేమ్ మన ఆనియన్ పకోడీ ఎట్లాగో అలాగే అనమాట. ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే తోటకూరతో పకోడీ. మనం కావాలంటే పాలకూర కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసి పెట్టాను. 1 కప్పు తోటకూర, 1 కప్పు ఆనియన్స్, ఒక 4 గ్రీన్ చిల్లీ, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంచెం ధనియాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 కప్పు శనగపిండి. ఇవన్నీ మనం వాటర్ లేకుండా ముందు బాగా సాల్ట్ వేసి కలపాలండి. కొంచెం కారం వేసుకుని సాల్ట్ వేసి కలుపుకుందాం. వాటర్ అవసరమైతే అప్పుడు వేసుకుందాం. కలిపిన తర్వాత ముందు ఆనియన్స్ సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత నేను తయారీ విధానం చూపిస్తాను. బౌల్ తీసుకున్నామండి. ఇందులో 1 కప్పు ఆనియన్స్ వేస్తున్నాను. ముందు ఆనియన్స్లో సాల్ట్ వేసి బాగా కలుపుదామండి. కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఇలా మొత్తం అంతా పిండితే చక్కగా స్మాష్ అవుతుంది. ఆ తర్వాత మనం తోటకూర వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ముందు బాగా కలుపుతామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. బాగా టేస్ట్ వస్తుంది. ముందు బాగా కలపాలి. యాక్చువల్గా ఈ ఆనియన్ వాటర్ తోటి సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం వేసుకోవాలి, గట్టిగా ఉండే పకోడీ కాబట్టి. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ వేసుకుందాం. తర్వాత శనగపిండి వేసుకుందాం. దీనికి అవసరమైన కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం చిటికెడు పసుపు, ఇప్పుడు మనం కాచిన ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా కాచిన ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారు. తర్వాత మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఇప్పుడు మేము కూడా ఈ విధంగానే కాచిన ఆయిల్ వేస్తున్నాము. కళాయి పెట్టానండి. కళాయిలో ఆయిల్ వేసాను. అది వేడిగా అవుతుంది. ఆయిల్ కొంచెం బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే వేద్దామండి, లేకపోతే సరిగ్గా ఆయిల్ పీల్చేస్తుంది. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మరీ అంత హై ఫ్లేమ్లో ఉండకూడదు. కొంచెం వాటర్ మనం ఇలా తడుపుకొని, ఇలా వాటర్ తడుపుకొని పకోడీ చక్కగా వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలిపాను. గట్టిగా కలిపాను కదా. హలో, రేషాస్ కిచెన్లో మనం ఏం చేసాం ఈరోజు? తోటకూర ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరికైనా ఉంటుందండి. ఇలా వేడివేడిగా, మాకైతే వర్షం పడుతుంది, ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా మనం పకోడీ చేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టీ తాగుతూ మనం పకోడీ తిన్నామంటే ఆ టేస్టే వేరు. అమ్మ నేర్పిన వంట, మన కాలం నాటి వంట పకోడీ, ఆనియన్ తోటకూర పకోడీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.